తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఐదేళ్ల ప్రేమ, ఎప్పటినుంచో రిలేషన్ మధ్యలో కావాలని మీడియాకు దొరికిపోవడం, సోషల్ మీడియాలో కావాల్సినంత అటెన్షన్, అప్పుడప్పుడు గిల్లిగా చాలు. ఇప్పుడు ఇవన్నీ క్లైమాక్స్ కు వచ్చేసాయి. పెద్దల సమక్షంలో తమ ప్రేమ కథను ముందుకు తీసుకువెళ్లారు విజయ్ దేవరకొండ, రష్మిక మందన. వీళ్ళ లవ్ స్టోరీపై స్పెషల్ స్టోరీ. విజయ్ దేవరకొండ పేరు చెప్పగానే తెలియకుండానే పక్కనే రష్మిక మందన్న పేరు కూడా చేరిపోతుంది. అంత పాపులర్ అయిపోయారు ఈ జోడీ. చూడముచ్చటగా ఉండే ఈ జంట పెళ్లి చేసుకుంటారంటూ ఎప్పటినుంచో వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇన్నాళ్లకు అభిమానుల కల నెరవేరే సమయం వచ్చేసింది. ఈ ఇద్దరి నిశ్చితార్థం జరిగింది. అక్టోబర్ 3న ఎలాంటి హంగామా లేకుండా విజయ్, రష్మిక నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. 2026 ఫిబ్రవరిలో పెళ్లిపేటలెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇటు విజయ్ అటు రష్మిక ఇద్దరూ కెరీర్లో ఫుల్ బిజీగా ఉన్నారు. అక్టోబర్ 21న థామా సినిమాతో రాబోతున్నారు రష్మిక మందన్న. విజయ్ దేవరకొండ సైతం రాహుల్ సంక్రిత్యాన్ సినిమాతో పాటు రవికిరణ్ కోలా సినిమాలు చేస్తున్నారు. ఈ రెండిటి తర్వాత మరో 2-3 ప్రాజెక్ట్స్ లైన్లో ఉన్నాయి. గీత గోవిందం సినిమాతో విజయ్, రష్మిక తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. డియర్ కామ్రేడ్ సమయంలోనే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ మొదలైంది. అప్పట్నుంచి రిలేషన్లోనే ఉంది ఈ జంట. ఎవరి కెరీర్లో వాళ్ళు బిజీగా ఉన్నా రెగ్యులర్గా ట్రిప్స్కి వెళ్లటం, కలిసి బయటకు వెళ్లడం చేస్తూనే ఉన్నారు విజయ్ అండ్ రష్మిక. తమ రిలేషన్ అఫీషియల్ చేశారిప్పుడు. అన్నట్లు రాహుల్ సినిమాలో రష్మికనే హీరోయిన్. 6 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి నటిస్తున్నారు ఈ జోడీ. మొత్తానికి గుడ్ న్యూస్ చెప్పటంతో పండగ చేసుకుంటున్నారు విజయ్, రష్మిక ఫ్యాన్స్. కల్కి విడుదలై చూస్తుండగానే 1.5 ఏళ్ల దాటిపోయింది. కల్కి 2 ఇంకా మొదలు కాలేదు. చూస్తుంటే ఇప్పట్లో మొదలయ్యేలా కూడా కనిపించట్లేదు. ఇలాంటి సమయంలో కల్కి 2 కోసమే నాగ్ అశ్విన్ వేచి చూస్తారా, లేదంటే కొత్త ప్రాజెక్ట్ ఏదైనా సెట్ చేస్తారా? నాగి తీరు చూస్తుంటే మరో సినిమా చేసేలాగే కనిపిస్తున్నారు. మరి నిజంగానే కల్కి 2 కంటే ముందే మరో సినిమా చేస్తారా? కల్కి సినిమాతో నాగ్ అశ్విన్ రేంజ్ మారిపోయింది. దానికి ముందు వరకు టాలీవుడ్ డైరెక్టర్ గానే ఉన్న ఈయన ఇప్పుడు ఏకంగా పాన్ వరల్డ్ డైరెక్టర్ అయిపోయారు. తెలుగులో రాజమౌళి, సుకుమార్ కాకుండా 1000 కోట్లు కలెక్ట్ చేసిన దర్శకుల లిస్ట్లో చోటు సంపాదించుకున్నారు నాగి. ఈయన ఫోకస్ అంతా కల్కి 2 పైనే ఉందిప్పుడు. ప్రభాస్ ప్రస్తుతం చాలా బిజీ. ఓవైపు రాజాసాబ్ చేస్తూనే మరోవైపు హను రాఘవపూడి సినిమా కోసం డేట్స్ ఇచ్చారు. దీని తర్వాత సందీప్ వంగాతో స్పిరిట్ చేయబోతున్నారు. ఈ 3 అయ్యాకే కల్కి 2 వైపొస్తారు రెబల్ స్టార్. ఇవన్నీ అవ్వడానికి కనీసం 2 ఏళ్లైనా పడుతుంది. ఈలోపు ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తారనే వార్తలొచ్చాయి. కల్కి కంటే ముందే మహానటి సినిమాతో తానేంటో ప్రూవ్ చేసుకున్నారు నాగ్ అశ్విన్. సావిత్రి జీవిత కథను మనసుకు హత్తుకునేలా తెరకెక్కించి విజయంతో పాటు విమర్శకుల ప్రశంసలందుకున్నారు నాగి. 2018లోనే ఈ చిత్రం 75 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు చేసింది. తాజాగా సాయి పల్లవితో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా కోసం చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కల్కి 2 వచ్చేలోపు మరో సినిమా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కానీ నాగి మాత్రం సైలెంట్గానే ఉన్నారు. తన ఫోకస్ అంతా ప్రభాస్ సినిమాపైనే ఉందంటున్నారీయన. మరో సినిమా గురించి ఆలోచించట్లేదని చెప్పారు. కానీ ప్రభాస్ సినిమా ఆలస్యమయ్యేలా ఉండడంతో సాయి పల్లవి సినిమా వైపు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో. రిలీజ్ చేయాలనుకుంటున్నప్పుడు ఎవరైనా మామూలుగా ఏం చేస్తారు? ఉన్న పాత సినిమాను తీసుకొచ్చి దాన్ని 4Kలోకి లేదంటే మాస్టర్ కాపీ ఇంకేదో చేసి చేతులు దులిపేసుకుంటారు. కానీ అక్కడున్నది రాజమౌళి కదా. పాత సినిమా రిలీజ్ చేసినా కొత్తగానే ఉండాలని ట్రై చేస్తుంటారు. బాహుబలి ది ఎపిక్ కోసం మాస్ ప్లానింగ్ చేస్తున్నారు జక్కన్న. అద్భుతం జరిగేటప్పుడు ఎవ్వరూ గుర్తించరు, జరిగాక గుర్తించాల్సిన పని లేదు. అలాంటి అద్భుతమే బాహుబలి. ఈ సినిమాతో బడ్జెట్ హద్దులు చెరిగిపోయాయి. నిర్మాతల భయాలు ఎగిరిపోయాయి. ఇండియన్ సినిమాకి కొత్త రెక్కలొచ్చాయి. అలాంటి సినిమా మరోసారి విడుదలవుతుందిప్పుడు. అక్టోబర్ 31న బాహుబలి 2 పార్ట్స్ కలిపి ది ఎపిక్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. 1, 2 కాదు, ఊహకందని రికార్డులెన్నో సెట్ చేసింది బాహుబలి. ఈ సినిమా వచ్చాకే నాన్ బాహుబలి అనే కేటగిరీ వచ్చింది. 2015లోనే బాహుబలి ప్రపంచవ్యాప్తంగా 580 కోట్లకు పైగా గ్రాస్, 300 కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. కోట్లాది మంది చూసిన సినిమాను మళ్లీ విడుదల చేయాలనుకోవడం సాహసమే. కానీ ఇక్కడే
జక్కన్న తన బుర్ర వాడుతున్నారు. బాహుబలి సినిమాతోనే 2 పార్ట్ కల్చర్ ఇండియన్ సినిమాకు పరిచయం చేసిన దర్శకధీరుడు ఇప్పుడు 2 పార్ట్స్ ను కలిపి సింగిల్ సినిమాగా రిలీజ్ చేసే కల్చర్ షురూ చేస్తున్నారు. కొన్ని కొత్త సీన్స్ కూడా కలుపుతున్నారు. దీనికోసం ప్రత్యేకంగా కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేస్తున్నారు. మళ్ళీ కొత్త సినిమాగా ప్రెజెంట్ చేస్తున్నారు. బాహుబలి ది ఎపిక్ కోసం ప్రభాస్, రాణా, అనుష్కతో ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు, రిలీజ్కి ముందు రమ్యకృష్ణ, తమన్నా, సత్యరాజ్ లాంటి వాళ్లతోనూ ఈవెంట్స్, ఇంటర్వ్యూస్ చేయబోతున్నారు. SSMB 29 షూట్కు చిన్న బ్రేక్ ఇచ్చి రాజమౌళి కూడా చివర్లో ప్రమోషన్కు రానున్నారు. మొత్తానికి అక్టోబర్ 31న కొత్త సినిమాల బాహుబలి ది ఎపిక్ రిలీజ్ చేయనున్నారు. శ్రీవిష్ణు మళ్ళీ రిస్క్ తీసుకుంటున్నారా? తెలిసి తనకు కలిసి రాని రూట్లోకి అడుగు పెడుతున్నారా? కామెడీ సినిమాలతో కుమ్మేస్తున్న సమయంలో కావాలనే రిస్క్ కథల వైపు వెళ్తున్నారా? కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ నుంచి పక్కకు జరిగి మళ్ళీ పాతదారిలోకి వెళ్తున్నారా? కంఫర్ట్ జోన్ దాటడానికి కారణమేంటి? అసలు శ్రీవిష్ణు ప్రస్తుతం ఎన్ని సినిమాలు చేస్తున్నారు? ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుందాం. లెట్స్ గో. ఒకప్పుడు శ్రీవిష్ణు అంటే సీరియస్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్. కానీ కొన్నాళ్లుగా ఈయన స్టైల్ మార్చారు. పూర్తిగా యూత్ కి నచ్చే కాంటెంట్తో వస్తున్నారు. అలాగని ఫ్యామిలీస్కు దూరంగా ఉంటున్నారా అంటే అదేమీ లేదు. సామాజ వర్గమన లాంటి సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్కు, ఓం భీమ్ బుష్తో యూత్కు సమన్యాయం చేశారీన. మొన్న మధ్య సింగిల్తో మరో హిట్ కొట్టారు. సామాజ వర్గమన, ఓం భీమ్ బుష్ సింగిల్ సినిమాలు శ్రీవిష్ణును కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్గా మార్చేశాయి. త్వరలోనే ఆయ్ దర్శకుడు అంజీతో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికంటే ముందు పాత రూట్లోకి వెళ్తున్నారు విష్ణు. చాలా ఏళ్ల తర్వాత సీరియస్ సినిమాలు చేస్తున్నారీన. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో నటిస్తున్న మృత్యుంజయ్ పూర్తిగా మర్డర్ మిస్టరీ. దీంతో పాటు తాజాగా కామ్రేడ్ కళ్యాణ్ టీజర్ విడుదలైంది. జానకిరామ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. 1992లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని మాడుగుల అనే ప్రాంతంలో జరిగే కథ ఇది. ఇందులో శ్రీవిష్ణు ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలుస్తోంది. కామెడీ సినిమాలతో వరుస విజయాలందుకుంటున్న సమయంలో నక్సలైట్ పాత్ర అంటే కాస్త రిస్కే. కానీ రిస్క్తోనే ఇష్క్ అంటున్నారు శ్రీవిష్ణు. ఈ 2 సినిమాల తర్వాత సామాజ వర్గమన ఫేమ్ రామ్ అబ్బరాజుతో ఓ సినిమా చేయబోతున్నారు ఈ హీరో. మైత్రి మూవీ మేకర్స్లో రానున్న ఈ చిత్రం ఫుల్ ఎంటర్టైనర్. మొత్తానికి సీరియస్ గా కామెడీ చేయాలని ఫిక్స్ అయిపోయారు శ్రీవిష్ణు. సో ఇది ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. బాయ్. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.